అందరికీ నమస్కారం। ఈ వీడియోలో మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి, శరీరంలో ఉన్నటువంటి ఏ నొప్పినైనా ఇట్టే తొలగించుకోవడానికి ఒక మంచి డ్రింక్ అయితే రెడీ చేయబోతున్నానండి। చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు। వారంలో 3 సార్లు తాగితే సరిపోతుందండి। శరీరంలో ఉన్నటువంటి నొప్పులన్నీ తొలగిపోతాయి। ఇక హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టనవసరం లేదండి। శరీరంలో మీకు ఎక్కడ నొప్పి ఉన్నా సరే ఈజీగా తొలగిపోతుంది। అంతేకాదండి, మీకు బలం కూడా వస్తుంది। నడవలేని వారి సైతం కూడా నడవగలుగుతారండి, అంత బలం వస్తుంది। సో మోకాల నొప్పులతోటి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు। పూత మందు నేను చూపించాను కదండి, సో చాలా ఆయిల్స్ రెడీ చేసి చూపించాను, ఇంకా రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తాను। ఒక మంచి డ్రింక్, పవర్ఫుల్ డ్రింక్ చూపించబోతున్నానండి। మోకాళ్ళలో అరిగిపోయినటువంటి గుజ్జు కూడా తిరిగి వస్తుందన్నమాట। ఎముకలకి కాల్షియం కూడా అందుతుందండి। ఎలా తయారు చేసుకోవాలన్నది వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేస్తూ చూస్తే అర్థం అవ్వదు। వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ని మీరు మొదటిసారి చూసిన వారైతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి। నేను పెట్టేటువంటి సహజమైనటువంటి ఇంటి చిట్కాలు మీ వరకు వస్తాయి। అంతేకాదండి, ప్లీజ్ అండి లైక్ చేయండి। మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది। ఇక లేట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇందుకోసం చిన్న ముక్క ఎండు కొబ్బరి తీసుకోవాలండి। ఇక కొద్దిగంత గుమ్మడి గింజలు తీసుకోవాలి। ఇవన్నీ కూడా మనకు శక్తినిచ్చేవి, శరీరంలో ఉన్నటువంటి నొప్పులను తగ్గించడానికి అద్భుతంగా పనిచేసేవండి। ఇక శాశ్వతంగా నొప్పులు తొలగిపోవాలంటే ఈ డ్రింక్ అద్భుతంగా పనిచేస్తుందండి। సో ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి, నల్ల ద్రాక్ష, అలాగే మామూలు ద్రాక్ష, కొద్దిగంత ఎండు ఖర్జూరము, అలాగే బాదం, ఇలా మనకు ఏవైతే అందుబాటుగా ఉంటాయో డ్రై ఫ్రూట్స్ అవి కొద్దిగా తీసుకోండి। ముఖ్యంగా ఎండు కొబ్బరి, గుమ్మడి గింజలు మాత్రం తప్పకుండా తీసుకోండి। ఇక డ్రై ఫ్రూట్స్ మాత్రం మీకు ఏవి అందుబాటుగా ఉంటే అవి తీసుకోవచ్చు। ఓన్లీ జీడిపప్పు, ద్రాక్ష మాత్రమే తీసుకోవచ్చు, ఎండు ఖర్జూరం తీసుకోవచ్చు అలా అనమాట। కానీ ఈ కొబ్బరి అలాగే గుమ్మడి గింజలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి। ఇక స్టవ్ ఆన్ చేసుకొని స్టీల్ గిన్నె పెట్టుకోండి। అల్యూమినియం పాత్రలు ఉపయోగించడం తగ్గిస్తే మంచిదండి, ఆరోగ్యానికి మంచిది కాదు। ఏవైనా సరే మనము స్టీల్ పాత్రలను ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం అండి। నాన్ స్టిక్ లాంటి పాత్రలు అయితే అస్సలు యూజ్ చేయొద్దు, క్యాన్సర్ వస్తుందండి। సో స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి కొద్దిగంత నెయ్యి తీసుకోవాలండి। ఆవు నెయ్యి అయినా పర్లేదు, గేదె నెయ్యి అయినా పర్లేదండి। సో ఇది ఇంట్లో తయారు చేసినటువంటి నెయ్యి, 1 స్పూన్ నెయ్యి తీసుకోండి సరిపోతుంది। కీళ్ళ నొప్పులను తగ్గించడానికి, అలాగే మోకాల నొప్పులను, శరీరంలో ఉన్నటువంటి ఏ నొప్పినైనా తగ్గించడానికి నెయ్యి అద్భుతంగా పనిచేస్తుందండి। అంతేకాదండి, ఆయుర్వేదం ప్రకారం నెయ్యిలో ఉండేటువంటి బ్యూటీరేట్ అనే కొవ్వు ఆమ్లం శరీరం లేదా కండరాల్లో ఉండేటువంటి మంటను కూడా తగ్గిస్తుంది। కేవలం నొప్పులను మాత్రమే కాదండి, కండరాల్లో వచ్చేటువంటి మంటను కూడా తగ్గించడానికి నెయ్యి బాగా ఉపయోగపడుతుంది। కాస్త నెయ్యి వేడయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ పెట్టుకున్నాం కదండి గుమ్మడి గింజలు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ అవసరం లేదండి, చూస్తున్నారు కదండి, ఈ మాత్రం డ్రై ఫ్రూట్స్ అయితే సరిపోతాయి। గుమ్మడి గింజలు కాస్త ఎక్కువే తీసుకోండి, ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి। హాస్పిటల్లోకి వెళ్ళి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటాము, అందులో 10% కూడా మనము దీనికి ఖర్చు చేయట్లేదండి। సాధారణంగా ఇంట్లో అందుబాటుగా ఉన్నటువంటి వస్తువులతోటి పవర్ఫుల్ డ్రింక్ అనేది రెడీ చేసుకోవచ్చు। హాస్పిటల్లకు ఖర్చు పెట్టే కన్నా ఈ విధంగా కడుపులోకి తీసుకోవడం వల్ల మరీ మంచిది కదండి। ఇక పాలు కూడా ఇందులోకి యాడ్ చేసిన తర్వాత 1 గ్లాస్ వరకు పాలు యాడ్ చేసుకోండి। ఇందులోకి కొబ్బరి ముక్క అలాగే వేసేయండి। కొబ్బరి ముక్క అలాగే ఎందుకు వేసాను అన్నది తర్వాత చెప్తానండి। ఇక ఇందులో కొద్దిగంత బెల్లం పొడి తీసుకోండి। షుగర్ ఉన్న వాళ్ళు బెల్లం పొడి వేసుకోవద్దండి, షుగర్ లేని వాళ్ళు బెల్లం పొడి వేసుకోండి। షుగర్ ఉన్న వాళ్ళు కొద్దిగంత పటిక బెల్లం ఉంటుంది కదండి, పటిక వేరు, పటిక బెల్లం వేరండి, కొద్దిగంతా పటిక బెల్లం వేసుకోవచ్చు షుగర్ ఉన్నవారు, ఎక్కువ కదండి, జస్ట్ ఒక చిన్న ముక్క పటిక బెల్లం వేసుకోవచ్చు। లేదు అనంటే అలాగే కూడా మనం తీసుకోవచ్చండి, చాలా రుచికరంగానే ఉంటుంది। సో నార్మల్గా పాలు ఏ విధంగా అయితే పొంగొస్తాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పొంగొస్తాయండి, కాసేపు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి। మనం డ్రై ఫ్రూట్స్ వేసాము, నెయ్యి వేసాము, పాలు విరిగిపోతాయి అన్నటువంటి సందేహమే లేదండి, అస్సలు విరిగిపోవు, పాలు చక్కగా పొంగొస్తాయండి। సో మధ్య మధ్యలో ఈ విధంగా కదుపుతూ ఉండాలి। ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలన్నా కూడా తెలియజేయండి, ఖచ్చితంగా వీడియో చేస్తానండి। మన ఛానల్లోని హోమ్ రెమెడీస్ని చాలామంది ప్రయత్నించి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు, చూసినప్పుడల్లా కమెంట్స్ చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది। సో ఈ వీడియోకి సంబంధించి మీకు సందేహాలు ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను। సో ఈ మాత్రం కొబ్బరి ముక్క అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు।
ఇప్పటి వరకు మీరు వీడియోకి లైక్ చేయకపోతే ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేయమని ఎందుకు అడుగుతున్నానంటే మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరుతుంది, వారికి కూడా ఉపయోగపడుతుంది కదండి. మోకాళ్ళకు రాసుకోవడానికి, శరీరంలో ఉన్నటువంటి నొప్పులకు రాసుకోవడానికి నేను చాలా రకాల ఆయిల్సే రెడీ చేశానండి. కానీ డ్రింక్ కూడా చాలా మంచిది. డ్రింక్ తీసుకోవడం వల్ల కూడా మన శరీరంలోకి చాలా మంచిదండి. బాహ్యంగా అప్లై చేసేటువంటి పూత మందులు అలాగే మనము శరీరంలో కూడా తీసుకోవాలి కదండి. ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి, ఎక్స్టర్నల్గానే కాకుండా. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాము. శరీరంలో ఉన్నటువంటి నొప్పులు శాశ్వతంగా తొలగిపోతాయి. సో చూస్తున్నారు కదండి, నార్మల్గా పాలు ఏ విధంగా పొంగొస్తాయో సేమ్ యాజ్ డస్గా పొంగొస్తాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా కొబ్బరి ముక్కను సపరేట్ పెట్టేసుకోండి. ఇది ఎందుకు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక ఈ పాలను వడగొట్టొద్దండి, డైరెక్ట్ అలాగే గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వడగట్టామంటే ఇక ఇందులోని పోషకాలు ఏముంటాయండి. సో మనం ముందుగా రెడీ చేసుకునేటప్పుడు పాలు ఎక్స్ట్రా మిగలకుండా ఒక గ్లాస్ కొలత చొప్పున తీసుకున్నామంటే పాలు రిమైనింగ్ మిగలకుండా ఉంటాయండి. ఒకవేళ ఇద్దరు తాగాలనుకున్నట్లయితే 2 గ్లాసులు మనం కొలత చొప్పున రెడీ చేసుకున్నామంటే పాలు రిమైనింగ్ మిగలకుండా ఉంటాయి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా గ్లాసులో వేసుకున్న తర్వాత ఇక ముందుగా మనము కొబ్బరి ముక్కను పక్కన పెట్టుకున్నాం కదండి. ఈ కొబ్బరి ముక్కను కొద్దిగా నములుతూ ఈ పాలను ఈ విధంగా స్పూన్ తోటి మిక్స్ చేసుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా నములుతూ తాగాలండి. ముందుగా కొబ్బరి ముక్క తినేసేయండి, కంప్లీట్గా తినేసేయండి. తర్వాత ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఈ డ్రై ఫ్రూట్స్ని ఎక్కువేం వేయలేదండి, ఈ పాలకు ఈ డ్రై ఫ్రూట్స్కి సరిపోతుంది. నములుతూ పాలు తాగాలి. ఒకవేళ నమలలేని వారు కూడా ఉంటారు, వయసు పైబడి నమలలేని వారు కూడా ఉంటారు. వారు ఏం చేస్తారంటే ఈ కొబ్బరిను ముందుగానే పొడిగా చేసుకోండి, అది కూడా ఎండు కొబ్బరి తీసుకోండి. ఇక డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ పట్టేసుకోండి. సో ఈ డ్రై ఫ్రూట్స్ పొడి, కొబ్బరి పొడి సపరేట్గా మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. పురుగు పట్టకుండా ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. సో ఇక డ్రై ఫ్రూట్స్ పొడి విషయానికి వస్తే 1.5 స్పూన్ వరకు తీసుకోండి. సో స్పూన్ నిండుగా 1.5 స్పూన్ నిండుగా తీసుకోండి. నమలలేని వారైతే, నమలగలుగుతాం అనుకున్న వారైతే చక్కగా నములుతూ తాగండి. చాలా కమ్మగా ఉంటాయండి పాలు తాగడానికి. శరీరంలో ఉన్నటువంటి అన్ని నొప్పులు తొలగిపోతాయి. అంతేకాదండి, శరీరానికి అందవలసినటువంటి కాల్షియం పుష్కలంగా అందుతుంది. సో ఎక్స్టర్నల్గా మనం పూత మందులు రాస్తూనే ఉంటాం, కానీ ఇంటర్నల్గా కూడా ఇలాంటి మంచి న్యాచురల్ హోమ్ డ్రింక్స్ని కూడా తాగుతూ ఉండాలి. అప్పుడే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా హెల్తీగా ఉంటామన్నమాట. అంతర్గతంగా బాహ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి ఈ డ్రింక్ అనేది అద్భుతంగా పనిచేస్తుందండి. నేను తయారు చేసినటువంటి ఆయిల్స్ కూడా చాలామంది ట్రై చేసి చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. థ్యాంక్స్ ఎ లాట్ అండి. సో ఈ కొబ్బరి ముక్కను ముందుగా తినేసి తర్వాత ఈ డ్రింక్ని తాగండి. ఇంకా మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇక ఈ డ్రింక్ని వారానికి 3 సార్లు తాగండి, అది కూడా రాత్రి పడుకోబోయే ముందు ఈ విధంగా డ్రింక్ని రెడీ చేసుకొని తాగేసేయండి. నమలలేని వారు పొడి చేసుకొని వేసుకోవచ్చు అని చెప్పాను కదండి. ఖచ్చితంగా ముందుగా కొద్దిగంత నెయ్యి వేసుకొని, నెయ్యిలో పొడి వేసుకొని కొద్దిసేపు వేపిన తర్వాత పాలు వేసుకోండి. సో తర్వాత కొద్దిగంత షుగర్ లేని వాళ్ళైతే బెల్లం పొడి వేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకొని తాగొచ్చు అనమాట. మరొక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.